పీకే గారు జోస్యం చెప్పారండి, జగన్ గారు ఓడిపోతున్నారు, బాబు గెలుస్తున్నారు. పీకే ఏది చెప్తే అది జరుగుతుందా? పీకే ఏమైనా ఆయన పైనుంచి ఊడిపడినా జనాల నాడి ఎట్లా తెలుసు ఆయనకి? అక్కడ అభివృద్ధి ఏ రకంగా ఉందనేది తెలుసుకోవాలి పీకే గారు. అక్కడ విద్యాలయాలు వెళ్తున్నాయి, ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఇంటరాక్టివ్ ప్యానల్తో డిజిటల్ తరగతులు బోధన ఏర్పాటైనాయి, ప్రతి ఇంటికి డబ్బులు వెళ్తున్నాయి, సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. సో ఇక్కడ ఒక అభివృద్ధి ఒక్కటి జరగలేదు అనేది ఒక కోణం ఒకవైపు ఉంటే, మిగతా సంక్షేమం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ పూర్తిగా జగన్ ప్రభుత్వంలో ఈ 4.5 ఏళ్లలో పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పేసి జగన్ ప్రభుత్వము కరాఖండిగా అంటే గంటా పదంగా చెప్పుకోవచ్చు. మీది పీకే సర్వే కదా, ఇక్కడ బాలు సర్వే చెప్తున్నాడు, రేపు జగన్ గెలవబోతున్నాడు, దీంట్లో రాసి పెట్టుకోండి. ఏ రకంగానైతే ఆ రకంగా అయింది. అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు గెలిపించవా అంటే, సంక్షేమ పథకాలు గతంలో టీడీపీ ప్రభుత్వంలో లేవా? ఈయన జగన్ గారే పెట్టారా? అది కాదు కదా. సంక్షేమ పథకాలు ఎవరికి అవసరమో వాళ్ళకి అవసరమైనట్టుగా పెట్టడం జరిగింది. మెయిన్ విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తున్నాడా లేదా? కొంచెం ప్రభుత్వం పైన భారం అయినప్పటికీ కూడా పెట్టుబడి అంతా విద్య మీద పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ నేనేదో జగన్కు ఒత్తాసు పలకడం కాదు. ఇక్కడ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ విధానం అనేది ఏ రకంగా ఏ రాష్ట్రాలలో ఉందనేది తెలుసుకుంటే, ముందుగా ఢిల్లీ చూసుకున్నాం, తర్వాత కేరళ చూసుకున్నాం, తర్వాత ఇప్పుడు ఏపీ చూస్తున్నాం. కేరళని మించిపోయి ఏపీ ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో ముందడుగు వేస్తున్నది. సో ఈ రంగము ఢిల్లీలో ప్రభుత్వ విద్యాలయాలు వెళితే 3వ సర్కార్ వచ్చినది, కేజ్రీవాల్ సర్కార్. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా సర్కార్ రాబోతున్నది. అది కేవలము ప్రభుత్వ విద్యా విధానం డెవలప్ చేయడం వల్ల, ఇంగ్లీష్ మీడియం విద్య వల్ల అక్కడ పూర్తిగా నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ ముందుకు సాగినటువంటి విషయాన్ని ఒక్కసారి పీకే గారు మీరు ఒక్కసారి నెమరు వేసుకోవాలని చెప్పేసి వారికి చెప్తా ఉన్నా నేను. వాస్తవానికి పీకే చెప్తే జరిగే ముచ్చట ఇవాళ రేపు రోజులు పోయాయి. సర్వేల ముచ్చట ఇవాళ రేపు కాదు. ఇక్కడ మీరు ప్రజల దగ్గరికి ఒక యూట్యూబ్ ఛానల్ వెళ్తే చాలు, అక్కడ ముచ్చట. ఏ నియోజకవర్గానికి ఏ యూట్యూబ్ ఛానల్ వెళ్ళినా కూడా కొంత అభివృద్ధి జరగలేదన్నమాట వాస్తవము అనేది వస్తున్నది. కానీ ఓవరాల్గా జగన్ ప్రభుత్వం కాస్తో కూస్తో కొన్ని అప్పులు తెచ్చినప్పటికీ, అది కూడా విద్యారంగం కోసం కొంత చేసినప్పటికీ కూడా జగన్ ముందంజలోనే ఉన్నాడు అనేది కొంత ఈ రకంగా తెలుస్తున్నది. మొత్తానికి ఇక్కడ ఓవరాల్గా ఆంధ్రజ్యోతి కూడా బాబు పక్షపాతి కాబట్టి ఆంధ్రజ్యోతి పత్రికలో ఇలాంటివన్నీ కొన్ని ప్రధాన ఐటెంలు రావడం అనేది ఇది కామన్గానే పరిగణించాలి.